సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో షాద్నగర్ అయితే బాగానే ఉన్నాను నియోజకవర్గ 100% బాగానే ఉంది కదా. 10 సంవత్సరాల తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఉద్యమకారులకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, ఎంపీ టికెట్లు ఇచ్చిండ్రు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది కదా. ముందు వరుసలో ఉన్న ఒక మధుసూదనాచారి గారికి, ఒక నాయన నరసింహారెడ్డి గారికి, ఒక నిరంజన్ రెడ్డి గారికి, ఒక లక్ష్మారెడ్డి గారికి, ఒక అంజయ్ యాదవ్ గారికి, ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చి కొంతమంది ఉద్యమకారులకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినంత మాత్రాలనే టోటల్ 2 సార్లు అధికారంలోకి వచ్చి కనీసం ఉద్యమకాలను మెనిపించినట్లు పాపాన పోలే. ముందే ఆర్థిక పరిస్థితులు అంతంత బాగాలేవు తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. భూములు అసలే లేవు నా దగ్గర అని చెప్పేసి వారే చెప్తున్నారు. ఇన్ని గానం సమస్యలలో ఇప్పుడు ఉద్యమకారులకి 250 గజాలు స్థలాలు ఇస్తారంటే జనాలు ఏ విధంగా నమ్మాలంటారు? ఎక్కడ మండలం 100 మందికి 50 మంది కాడ 4 ఎకరాలు 5 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని ప్లాట్ చేసేమంటాం. అంతేగాని హైదరాబాద్లో ప్లాట్ షాద్నగర్ లక్ష మేము అడతలేం కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే కాంగ్రెస్ నాయకులకే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారా? కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఆ టైంలో ఉద్యమాలు చేసారో వాళ్ళకేనా, లేకపోతే అన్ని వర్గాల న్యాయం కావాలంటే ఒక కమిటీ ఉంటే దానిలో 10 మంది మెంబర్స్ ఉంటారు. దానికి సంబంధించిన దానికి ఒక గైడ్లైన్స్ ఉంది కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం వస్తుంది. కవిత గారు ఆర్టీసీ కళావేదిక ద్వారా ఉద్యమకారుల కోసం ఫస్ట్ టైం నాకు తెలిసి సభ పెట్టింది అనుకుంటాను మందితోటి. సో ఆ సభ పెట్టడం 5-6 రోజుల్లోనే హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇది మా విజయం అని జాగృతి నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. 10 సంవత్సరాలు అధికారం అనుభవించరాదు. మళ్ళీ మా నాయన బావ అన్న చేసిన మొహం సరిపోదు, నేను అలా భాగస్వాములు ఉంటే నా పాపం కడుక్కోనికి వస్తున్నా అని మేము బయటకు వస్తున్నాం.